సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేదో గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఈరోజు అయితే మా అన్న వీటో ఉన్నాడు గాయ్స్. సో హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసిన నేను ఛానల్లోకి అయితే. సో ఇప్పటి నుంచి అయితే కొద్దిగా రెగ్యులర్ అయితే రానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో ఈ రోజు నుంచి అయితే మనం మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. కొట్ట కాదు, ఫస్ట్ పార్ట్ అయితే ఇది గైస్. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం ఆడడం. సో గైస్, ఇక అయితే మనం చెట్లను కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటికి మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. సో అడ్వాన్స్మెంట్ పెట్టాక అన్నీ అన్లాక్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. సో వుడ్ కటింగ్ అంతా చేసేసినాక నాకైతే మా అన్న నాకు వుడెన్ పికెక్స్ ఇచ్చిండు. స్టోన్ మైనింగ్ చేయడానికి పోతా, వద్దు శాండ్లో వద్దు, శాండ్లో పోతే మళ్ళీ శాండ్ స్టోన్ వస్తాయని నేను ఇంట్లో చేస్తున్నా గైస్. సో ఇంట్లో పోయి కొంచెం స్టోన్ అయితే మైనింగ్ చేద్దాం. సో స్టోన్ వచ్చేసేసింది, వుడెన్ పికెక్స్తో స్టోన్ అయితే మైన్ చేస్తా. కొడుతుండు గైస్, చూడండి మా అన్న అయితే పైనకి చెల్లి. సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన. సో నేను కొన్ని స్టోన్స్ అయితే మైన్ చేస్తుంటే మధ్యలో వాటర్ వచ్చేసినాయి. వాటర్ ఆపే ప్రాసెస్ అయింది. తర్వాత కొన్ని స్టోన్స్ మా అన్నకి ఇచ్చేసిన టూల్స్ చేస్తా అన్నాడు. సో ఇక మిగతా అంత స్టోన్ మొత్తం పికెక్స్ ఇరిగేంత దాకా స్టోన్ మైన్ చేద్దామని మైన్ చేస్తూనే ఉన్నా. సో కొంచెం మైన్ చేసుకొని ఇక పైనకే వెళ్ళిపోతా. సో ఈ నుంచి పైనకి వెళ్ళిపోతా గైస్. నేనైతే వాయిస్ ఓవర్ చేస్తున్నా ఎందుకంటే వీడియో చాలా పెద్ద అయినుండే. సో ఇక్కడ చూడండి, మాకైతే మధ్యలో మ్యాగ్మా బ్లాక్స్ పెట్టాం కనిపిస్తాయి. సో ఇట్లా మైన్ చేయడానికి కొత్త. సో మైన్ చేయడానికి పోతుంటేనే నా బబుల్స్ అన్నీ మస్తు తక్కువైపోయినాయి. హెల్త్ బటన్ 5 స్టార్సే ఉన్నాయి. సో దాన్ని తీసుకుందాం. అరే నేను చచ్చిపోతా గైస్, చూడండి ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఫస్ట్ డెత్ గైస్ ఒక చిల్లర్ మ్యాగ్మా కోసం అయిపోయింది. సో ఇంకా 2 మ్యాగ్మాస్ దొరికినాయి, అవి ఇట్లా మీటం క్లెయిమ్ చేసుకుంటాం. సో ఇదొకటి ఉంది, ఇంకొకటి దాని కిందనే ఉంది. సో ఇదొకటి 2 మ్యాగ్మా బ్లాక్స్ వచ్చినాయి మనకైతే. సో తర్వాత అయితే మొత్తం ఫుడ్ని అయితే చాలా ఫుడ్ క్లెయిమ్ చేస్తాం గైస్. ఇక క్లెయిమ్ అంటే క్లెయిమ్ కాదు, అబ్టైన్ చేస్తాం. సో చూసిరా మా అన్నకు పెట్టిన ఒక షార్ట్ పడ్డది మధ్యలో, నా స్క్వాడ్తో పడ్డది. 5 పార్కులు 10 మటన్లు. ఇక్కడ కోడి పిల్ల దావే కోడి పిల్ల ఇగో. అరే ససలేదు ఇది అప్పుడు చేసుకుంటారు వచ్చింది. సో గైస్ మధ్యలో అయితే మా అన్న ఒక బీ మీద అయితే ఒక స్వాడ్తో అటాక్ చేసిండు. సో మొత్తం బీస్ అన్నీ అంట పడుతున్నాయి చూడండి. నన్ను ఏం అంటలేదు ఎందుకంటే నేను కొట్టలేను కదా గైస్. 3 పడుతున్నాయి అంట, ఉరుకుతుండే ఇక నీళ్ళ దగ్గరికి. నీళ్ళలో మునిగితే వెళ్ళిపోతాయని. సో ఉరుకుతూనే ఉన్నాడు, ఇంకా 3 పడుతున్నాయి. నన్ను కొట్టు అని వదులుతుండు గైస్. నాకు నువ్వు కొట్టు రా, చంపేసే రా వీటిని. సో నేను కలెక్ట్ చేసినంత తిండి మా అన్నకి ఇచ్చిన. సో నాకైతే స్మోకర్లకి వెళ్ళి తిండి అయితే ఇచ్చిండు మా అన్ననే, స్మోకర్లో తయారు చేసిండు. సో దాని తర్వాత అయితే మేము ఫస్ట్ డే చేస్తాం మేము ఇక ఈ వరల్డ్లో. సో దాని తర్వాత అయితే మళ్ళీ ఇక మార్నింగ్ అవుతుంది. సో మార్నింగ్ కాగానే ఇక విలేజ్ కోసం పోతుంటే ఒక రివైన్ దొరుకుతుంది కేసాం. ఇక సూపర్ మ్యాన్ రా నేను, ఏమన్నా రిసోర్సెస్ దొరుకుతాయని. సో లోపల దుంకంగా నీళ్ళలో దుంకుతాం మంచిగా. మళ్ళీ డ్యామేజ్ పడుతుంది, అయినా నీళ్ళలో పడతా నేను. సో ఇడికి రాగానే కొంచెం దిగుతా. చూడండి ఫస్ట్ షార్ట్ పడ్డది, ఇక నాకు ఇక్కడ పడ్డది చూడండి గైస్ షార్ట్. ఇక్కడ స్కెల్టన్స్ ఉన్నాయి. సో ఇవి అట్లనే చంపుకుంటా కూర్చుంటే ఇక. సో ఇవన్నిటిని చంపినాక నాకైతే కాపర్ దొరుకుతుంది. ఆ కాపర్ వీటని తీసుకుంటా. సో చాలా కాపర్ దొరుకుతుంది గైస్, ఇద్దరు కలిపి స్టాక్ మీద 30 దొరుకుతాయి గైస్. అంతగానో కాపర్ దొరికింది. కింద ఐరన్ ఉందని చూపిస్తాడు నాకు మా అన్న. సో దాని తర్వాత ఒక స్లైమ్ వచ్చింది, ఎట్లా స్పాన్ అయిందేమో స్లైమ్ వచ్చింది. దాన్ని చంపుకుంటూ కూర్చున్నా. 3 స్లైమ్స్ వచ్చినాయి. సో దాని తర్వాత విచ్ అటాక్ చేసింది గైస్. చూడండి విచ్ అయితే వచ్చింది మా మీదికి. సో ఆ విచ్ని కొడుతుంటే అది దానికి అదే డ్యామేజ్ చేసుకుంటుంది, అది చూడండి. సో దాన్ని చంపుతూనే ఉంటా, నాకు పాయిజన్ పడుతుంది. సో కొడుతూనే ఉంటా, అది నాకు హాఫ్ వాట్ మీద వదులుతుంది గైస్ అది నాకు. సో అట్లా ఇట్లా చేసి మా అన్న చంపేసేస్తాడు. చంపేది మీ అమ్మ, జాంబీగా చంపేసింది. ఇవన్నీ తీసుకున్న విధంగా. సో దాని తర్వాత మా అన్న కొంచెం ఐరన్ మైన్ చేసి నాకు ఒక షీల్డ్ ఇచ్చిండు. సో ఆ షీల్డ్ని అయితే తీసుకొని పెట్టేసేసుకుంటా. సో జర ప్రొటెక్షన్ వస్తుంది. సో మేమైతే స్కిన్స్ బిటం పెట్టినాం గైస్. చూడండి ఎంకే అని పెట్టుకున్నాం కావాల్సుకొని, ఎంకే యాదవ్ సబ్స్క్రైబ్ అంటే ఎంకే యాదవ్ ఛానల్ అని. సో దాని తర్వాత ఇట్లా విలేజ్కి ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక రోయిన్ పోర్టల్ దొరుకుతుంది గైస్ చూడండి. సో స్పీడ్ ఉరుకుతాం ఆ రోయిన్ పోర్టల్ దగ్గరికి. సో ఆ రోయిన్ పోర్టల్లో చెస్ట్ మంచిగా ఓప్ చేస్తుంటే చెస్ట్లో చూడండి గైస్ ఏముంటుందో. ఈ చిల్లర సామాన్లు ఉంటాయి, ఇంకా నగట్స్ ఉండే, నగట్స్ తీసుకుంటూ ఈ బ్లాక్స్ పెట్టడం బాగుండే. ఈ బ్లాక్స్ తీసుకొని నేనైతే ఈ బ్రిక్స్ కొట్టుకుంటా గైస్, ఏమన్నా పనికొస్తేమో అని. ఫ్యూచర్లో బిల్డ్స్ చేస్తాం కాబట్టి ఈ బ్రిక్స్ని అయితే తీసుకున్నా. సో ఈ పోర్టల్ని అయితే ఫుల్ చేస్తాం, అంటే ఆప్షన్ తీసుకుంటాం కానీ పోర్టల్ని ఫుల్ చేయం.
సో ఈ బ్రిక్స్ వస్తేనే వస్తారు, ఫుల్ అయిపోయింది ఇన్వెంటరీ. సో అట్లాగని కదులుకుంటూ పోతుంటే ఈడ ఒక విలేజ్ అనిపిస్తుంది కదా, చూడండి ఎంత లక్ ఉందంటే. ఈడ నెదర్ పోర్టల్, ఆడ విలేజ్ ఉంది. సో కొంచెం విలేజ్ దొరికిందని ఇక హ్యాపీ అయిపోతా. సో ఇట్లా మంచిగా దుంకుతా. మధ్యలో ఈ షీప్ వస్తుంది. ఈ షీప్ వచ్చినందుకు నాకు కోపం వస్తుంది కాబట్టి చంపేస్తాను నేను ఆ షీప్ని. సో గైస్ తర్వాత అయితే నేను కొంచెం విలేజ్ని చూసామని పోతుంటే అప్పుడే మా అన్న పిలిచిండు. ఒక స్టోన్ పికెక్స్ ఉంటే రానడు, ఇచ్చేస్తా. ఇక స్టోన్ పికెక్స్ని ఇచ్చేసి వస్తా. సో దీన్ని ఇచ్చేసేసి నేనైతే విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతుంటా. సో దానికి ముందు ఒకసారి నెదర్ పోర్టల్ని చూసిన. సో దాని తర్వాత విలేజ్ కొత్తుంటే అయ్యా విలేజ్ అవుట్ పోస్ట్ ఉంది దీని మీద. ఇగో చూడు, అయ్యా బాబోయ్, వాట్ ఏ లక్కీ సీడ్ మ్యాన్, వాట్ ఏ లక్కీ సీడ్. అరే ఈజీ పీజీ రేడ్ అవుతుంది ఇప్పుడు మన మీద. బా విలేజ్ బాగుంది. ఇదేంది ఇంత పెద్ద టవర్ అనుకుంటున్నా. అరే ఆడ గోళం పీఠం ఉంటుంది. అరే నీడు ఒక పెద్ద మైన్ పీఠం ఉందనా. సో గైస్ అదైతే నా రియల్ రియాక్షన్ గైస్. ఎట్లా షాక్ అయిపోయినా నేను అట్లా ఆ టైంకి. ఇది ఉండే వరకు నెదర్ పోర్టల్ ఏంది అదేంది ఇన్ని కాలం ఉన్నాయి. సో దాని తర్వాత అయితే లుట్పట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసిన గైస్ నేను. మా అన్న ఒకటే తిడుతుంది బ్యాక్గ్రౌండ్లో, చీరా ఫ్రెండ్స్ తీసుకుంటున్నావా అని. కానీ నేను ఎంత తిట్టినా కానీ తీసుకుంటా గైస్. నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఒకటి ఇట్లా ఒక బిల్డ్ చేస్తా ఫ్రెండ్స్తోని, కాబట్టి కొన్ని ఫ్రెండ్స్ని అయితే తీసుకుంటున్నా. సో దాని తర్వాత అయితే విలేజ్ని లుట్పట్ చేయడం స్టార్ట్ చేసేస్తా. సో ఈ నుంచి కిందికి దుంకుదాం, జర డ్యామేజ్ పడుతుంది. కిందికి దుంకుతా, డ్యామేజ్ పడుతుంది. సో దాని తర్వాత ఇక్కడ పిగ్స్ ఉన్నాయి. సో ఇంట్లోకి పోదాం. ఇంట్లో బిట్టంగా ఏం లేవు, ఉండయి చూసినా కదా. ఇల్లు బాగుంటుంది గైస్. ఇంట్లో 4 యాపిల్స్ దొరుకుతాయి. ఇంట్లో 4 యాపిల్స్ ఉంటాయి చూడండి. ఈ 4 యాపిల్స్ తీసుకొని మిగతా చేసినంత లూట్ చేయ. ఏమన్నా విలేజ్ ఎక్కడికన్నా పోతుందా గైస్, తర్వాత లూట్ చేద్దాం. సో దానికి ముందైతే మనం ఒకసారి చెర్రీ బ్లాసమ్ని అయితే చూసేసి వద్దాం. సో అలా పోతుంటేనే మా అన్న పిలిచింది గైస్, చెర్రీ బ్లాసమ్ కోదాం అనుకుంటుంటే. సో చూడండి ఆడుకోదాం. నెక్స్ట్ ఇప్పుడు మా అన్న దగ్గరికి అయితే పోయేసి వస్తా దానికి ముందు. సో మా అన్న ఎందుకు పిలిచిండేమో చూసొద్దాం. సో మా అన్న దగ్గరికి ఇప్పుడే పోతా. సో ఇక్కడ ఉన్నాడు గైస్, విలేజ్ దాటేసి మొత్తం విలేజర్ అవుట్ పోస్ట్ కాడ నిలబడ్డాడు. ఏం చేస్తుండో ఏమో ఆడ నిలబడి. ఎవరిని అది ఇలాని ఇట్లా టార్చర్ చేస్తున్నా. అదే నీకు కీటప్ వస్తుందని నీకు మళ్ళా ఎందుకు పోతున్నావు వాళ్ళ దగ్గరికి. సో ఇక వెళ్ళిపోదాం. చెర్రీ బ్లాసమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకసారి ఉట్టిగానే చెర్రీ బ్లాసమ్ మొత్తం ఉందా లేకపోతే కొంచెం చెర్రీ బ్లాసమ్ ఉందా అని. సో బాగానే ఉంది చెర్రీ బ్లాసమ్ అయితే. పింక్ వుడ్ గైస్, ఎవరైతే పింక్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ పింక్ హార్ట్ పెట్టేసేయండి. సో దాని తర్వాత అయితే కిందికి వస్తాం. మంచి ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఇప్పుడైతే మేమైతే మ్యాప్ని క్రియేట్ చేస్తాం. 1 2 3 ఏ మ్యాప్ క్రియేట్ అయిపోయింది. అబ్బా విలేజ్ చూడు ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇంట్లో. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మంచి గేమ్ ప్లే వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి ఛానల్ అయితే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే ఈ వీడియోకి లైక్ చేసేసేయండి. సో బై బాయ్.